ఎహే ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా పక్కా మేమే గెలుస్తాం చూస్తుండ్రి జెప్పునే మా సర్కార్ వచ్చుడు గ్యారంటీ మొన్ననే పబ్లిక్ అంతా మోసపోయినరు ఈ కాంచి తెలుగుతోటి మసులుతారు ఏ ఊరికి పోయినా అప్పుడే మంచిగుండే అంటాండ్రు ఈ సర్కారు ఎక్కువ రోజులు ఉండు కష్టమే అని కారు పార్టీ పెద్దలు దినామంటున్నమాట మరి ఆళ్ళేమంటారో సుత తెలుసుకోవాలి కదా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ బర్త్డే ఇయ్యాల సంబరాలు జరిగినాక రాజకీయాలు ఎల్లబెట్టిండు కాంగ్రెస్ పార్టీ పక్క 12కెళ్ళి 14 సీట్లు గెలుస్తుందట కడమై ప్రతిపక్షాలు వంచుకుంటాయి అన్నాడు అందులో కారుకెన్ని సార్ అని అడిగితే మేడిగడ్డ బ్యారేజ్ లాగా టీఆర్ఎస్ పార్టీ మొత్తం కుప్ప కూలిపోతుంది జూన్ 5 తర్వాత ఎమ్మెల్యేలా ఎట్లా ఉండరు ఎందుకంటే ఆయనకి ఒక్క దాంట్లో డిపైడ్ రాకుంటే ఎమ్మెల్యేలు ఎందుకుంటారు చెప్పు ఆ పార్టీలో అగనట బీఆర్ఎస్ ఒక్క సీట్ కూడా రాదట ఒక్క ఎమ్మెల్యే కూడా ఉండడట రిజల్ట్ తర్వాత మెజార్టీ సీట్లు వస్తున్నాయి అక్కడ 0 వస్తుంది ఇంక మీరు అప్పుడు పోయి ఇట్లా పిచ్చి పిచ్చి మాట్లాడితే పబ్లిక్ వాళ్ళ కార్యకర్తలు రాళ్లతో కొడతారు అరే మహారాష్ట్ర అంటివి ఆంధ్ర అంటివి అదంటివి ఇదంటివి పార్టీలు పెట్టి స్పెషల్ పేట్లు తిరుగుతీవి మొత్తం మమ్మల్ని రోడ్ల మీద తీసుకొచ్చి వాళ్ళ నాయకులే చెప్పులతో కొడతారు వీళ్ళని కాళేశ్వరం పేరు మీద 1,00,000 కోట్లు ఆగం చేసిర్రు 7 లక్షల కోట్లు అప్పు పెట్టిర్రు తెలంగాణను తెర్రు చేసి ఇప్పుడు అసెంబ్లీకి కూడా వస్తలేడానికి ఇట్లా ఎడ్డిచ్చిండు కేసీఆర్ సార్ను కట్టే పట్టుకొని బస్ ఎక్కించుకొని బీజేపీ కోటేమని చెప్పొస్తుంది నీకు 5 నిమిషాలు నంది తీసుకెళ్ళి అసెంబ్లీకి ఇవాళ కారు నెట్టుకుంటూ పోతుంది న్యూట్రల్ వేస్తే కూడా వస్తుంది అసెంబ్లీ